ఈ మధ్య కాలంలో ఒక సంఘ ఆరాధన క్రమాన్ని నేను చూశాను. చాలా ఆశ్చర్యమైందండి. ఆ సంఘ ఆరాధన కార్యములో మొదటి ప్రార్థన ఆ చర్చిలో ఒక ప్రముఖమైన వ్యక్తి, బైబిల్ రీడింగ్ ఆ చర్చిలో ఒక ప్రముఖమైన వ్యక్తి. అంటే ఆరాధనలో ఏ రోల్ అయినా ఒక ఆఫీసర్ అయినా ఉండాలి, ఇంకొకటైనా ఉండాలి. నాకు అనిపించింది, ఇది న్యాయమా? అంటే ఆ సంఘంలోని పేదవారు దేవుని సంఘ సభ్యులు కాదా? ప్రతి విధమైన పాపము చేస్తూ, లంచము తీసుకుంటూ ఆ విధంగా జీవించేటువంటి వారికి మాత్రమే నా ప్రత్యేక స్థానం. పెద్దవారికి ఇవ్వకూడదని కాదు, వారు పరిశుద్ధులైతే ఇవ్వవచ్చండి, పరిశుద్ధంగా జీవిస్తే ఇవ్వవచ్చు, తప్పేమి కాదు. అయితే ఆ వ్యక్తి పాపము చేస్తూ అక్రమంగా సంపాదిస్తుంటే ముఖ్య స్థానం ఇవ్వవచ్చా? బైబిల్ ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 93వ కీర్తన 5వ వచనంలో, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని వ్రాయబడింది. ఏంటంట దేవుని మందిరానికి అనుకూలం? పరిశుద్ధత. పెద్దవారని చెప్పి, పెద్ద కానుకలు ఇస్తారని చెప్పి పెద్ద స్థానాలు ఇవ్వవద్దు. ప్రభు కానుకలు చూడాడు, హృదయం చూస్తాడు. ఆ బీద విధవరాలను అందరి ఎదుట మెచ్చుకున్నాడు. 2 కాసులు ఇచ్చిన విధవరాలని మనం ఏం చేస్తామండి? పెద్దవారిని అందరి ఎదుట మెచ్చుకుంటాం, బీదవారు కనుమరుగైతారు. చర్చ్ అనేది బాడీ ఆఫ్ సెయింట్స్, సంఘం అనేది పరిశుద్ధుల శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు విశ్వాసులతో సేవకులతో మాట్లాడుగాక. ఆమేన్.